ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు అందరికీ వందనాలు తెలుపుకుంటాను. అందరూ బాగున్నారమ్మా? చాలా సంతోషం. దేవునికే మహిమ కలుగునుగాక. దేవునికే మహిమ కలుగునుగాక. ఈరోజు ఆదివారము. దీనికి మరో పేరు ఈస్టర్ పండగ, మరో పేరు పునరుత్థానము. పునరుత్థానం అంటే తిరిగి లేచడం. లేకపోతే ఏమవుతుంది? చిన్న ప్రశ్న, లేకపోతే ఏమవుతుంది? చెప్తాను. లేకపోతే ఏమవుతుంది అంటే చెప్తాను. వాక్య సహాయమై ప్రార్థన చేసుకున్నాము. సర్వోన్నతుడవు సర్వశక్తి గల దేవ, కృపామయుడ, దయగల తండ్రి, మీ అమూల్యమైన ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామమునికే స్తుతులు స్తోత్రములు ప్రభువా. ఇదిగో తండ్రి, ఇంతవరకు ఆరాధనలోను పాటలతోనూ నిన్ను స్తుతించుటకు ఇచ్చిన సమయమును బట్టి స్తోత్రం తండ్రి. ఇదిగోనైనా ఈ మధ్యాహ్న సమయమందు నీ మాటలు మాట్లాడుతుండగా తండ్రి, నరుడుగా నేను మాట్లాడితే అది వ్యర్థం నాయనా. నీవు నన్ను మరుగు చేసి నీ మాటలతో మాట్లాడించి చేరి వచ్చిన ప్రతి ఒక్క హృదయానికి నీ మాటలు అందించండి ప్రభువా. వాక్యం వినుచుండగా మాలో ఉన్నటువంటి బలహీనతలు తీసివేసి ఆత్మీయ బలాన్ని పొందుకొని మా జీవితంలో వెలుగుమయ చూసుకున్నటకు సహాయం దయచేయమని మా ప్రభువును మా రక్షకుడైనటువంటి యేసు ప్రభు యొక్క శక్తిగల నామమును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. పునరుత్థానం అనగా మరలా లేచుట, తిరిగి జన్మించుట, అంతే కదా. ఈరోజు ప్రపంచం మొత్తము ఈ పునరుత్థాన పండుగ చేసుకుంటుంటుంది. ఇది మహాభాగ్యం. ప్రపంచం మొత్తం చేసుకునే పండుగలు చాలా తక్కువ. కొన్ని పండుగలు కొంతమంది మాత్రమే చేసుకుంటారు. కానీ ఈ పునరుత్థానం అనేది దగ్గర దగ్గర ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలలో యేసు ప్రభువు నమ్ముకున్న వారు ప్రతి ఒక్కరూ ఈరోజు నమ్ముతారు. పునరుత్థానం లేనిదే క్రీస్తు లేడు. ఆయన జననము, ఆయన మరణము రెండు కలిస్తేనే మనం క్రీస్తు సంఘము. ఆ పునరుత్థానం మీద ఏంటంటే చనిపోయిన వాళ్ళు తిరిగి బ్రతుకుతారు అనే విశ్వాసం పైన మనమంతా కట్టబడి ఉన్నాం. చనిపోయిన వారు బతకలేదనుకో, మనం చూడలేదు. యేసు ప్రభు చూపించాడు ఇక్కడ. ఆయన తిరిగి లేచి ఇదిగో నేను సజీవుడనై మీ మధ్య తిరుగుతున్నాను అని చెప్పిన మాట వలన మనం అంతా కట్టబడి ఉన్నాం. మనము చూడక నమ్మాము. చూసి నమ్మిన వాళ్ళకంటే చూడకుండా నమ్మిన వాళ్ళు చాలా ధన్యులు. ఇప్పుడు పునరుత్థానం జరగకపోతే ఏం జరుగుతుందని చెప్పాను కదా, చిన్న మాట ఒకసారి చూడండి. యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయము 24వ వచనం చూడండి ఒకసారి. యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయము 24వ వచనం. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. అర్థమైందన్నమాట. మనము ఒక గింజను భూమిలో వేసినామనుకో, అదేం కావాలి? ఫస్ట్ గింజ, ఆ గింజ చనిపోయి తిరిగి మొలకెత్తాలా. ఒకవేళ మనం గింజ నాటినామనుకో, అది మొలకెత్తలేదంటే ఏం ఉపయోగము? ఏం ఉపయోగం లేదు. అదే చెప్తున్నాడు. అయ్యా, ఒక గోధుమ గింజ భూమిలో వేసిన తర్వాత అది చనిపోయి తిరిగి లేచిందనుకో, అది విస్తారంగా ఫలిస్తుంది. అలా ఫలించకపోతే మనకు చాలా నష్టము. గింజ కూడా మనకు నష్టమే. అది చెప్తున్నాడు. అందుకోసమే యేసు ప్రభు వారు సిలువలో తన ప్రాణాన్ని అప్పగించి తిరిగి 3వ నాడు అంటే ఈరోజు ఆదివారం తెల్లవారుజామునే లేచి ఇదిగో నేను సజీవుడై ఉన్నానని చెప్పి ముందుగానే ఉపమాన రూపంగా ఇక్కడ చెప్పాడు. ఇదిగో నేను చనిపోయి తిరిగి లేచాను కాబట్టి ఇదిగో నన్ను నమ్ముకునే మీరంతా ధన్యులు, నేను పునరుత్థానం ముందు మిమ్మల్ని అందరినీ లేపుతానని చెప్పేసి ఆయన వాగ్దానం చేశాడు. ఇదిగో నేనే జీవమును మరణమును పునరుత్థానమును, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినా కానీ బ్రతుకును అనే వాగ్దానం చేసినవాడు. వాగ్దానం చేసిన ఆయన నమ్మదగిన ఆయన. ఆయన వాగ్దానం ఎప్పటికీ నెరవేరుతుంది. నెరవేరిన వాగ్దానము ఎవరు చేస్తారు? నెరవేరిన వాగ్దానాలు ఈ లోకంలో, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ఈ ప్రపంచంలో రాజకీయ నాయకులు చేస్తారు. నెరవేరిన వాగ్దానాలు చాలా చేస్తారు. కానీ మనం నమ్ముకున్న దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఇదిగో పునరుత్థానము నేనే అని చెప్పేసి ఆయన చూపించాడు ఇక్కడ. ఆ మాటలు ఈరోజు ఒకసారి ధ్యానం చేసుకున్నాం. చూడండి, మనం నిరుడు కూడా చేసుకున్నాము. ఆయన చనిపోయిన తర్వాత శుక్రవారం సాయంత్రం నుంచి
ఏం జరిగిందనే సంఘటనలు ఈసారి కూడా మరోసారి ఆ మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. శుక్రవారం సాయంత్రం ఎన్ని గంటలకు ఆయన చనిపోయాడు? రమారమి 3 గంటలకు తన ప్రాణాన్ని వదిలివేశాడు. తర్వాత 3 నుంచి 6 గంటల వరకు ఎక్కడున్నాడు? శిలువ పైనే ఉన్నాడు. చూడండి, శిలువ పైన ఉండి సమయం 4, 5 ఆ గంటల సమయంలో తొందరగా అరిమతే అనే యేసేపు, నికోదోము ముందు యేసేపు గారు వెళ్ళేసి పిలాతు గారితో, అయ్యా సాయంత్రం అవుతుంది, సాయంత్రం పైన శిలువ పైన ఎవరు వేలాడదీయకూడదు, యూదుల మత సాంప్రదాయాల ప్రకారము ఆ శరీరాన్ని మాకిస్తే ఆ శరీరాన్ని మేము పూడ్చుకుంటాము, అదే సమాధిలో పెట్టుకుంటాము అని చెప్పి పిలాతు దగ్గరికి, ఎవరైతే శిలువ వేయించారో ఆయన దగ్గరికి వెళ్ళేసి అడిగాడు. చనిపోయిన శరీరం కదా, ముందు సైనికులు పంపించాడు. అయ్యా చూడండి ఆయన చనిపోయాడు లేదో ఒకసారి చెక్ చేయండి అని చెప్పేసి సైనికులు పంపించాడు. ఆ సైనికులు వచ్చే సమయానికి మొదటగా అటుపక్క ఆయన ఇటుపక్క ఆయన ఇద్దరున్నారు కదా దొంగలు, వాళ్ళ ఇంకా ప్రాణం పోలేదు. అందుకోసమే వాళ్ళను కాళ్ళు విరగొట్టించారు. కాళ్ళు విరగొట్టించారనుకో ఏమవుతుంది? కాళ్ళు విరిగిపోయిన తర్వాత రక్తం కారి ఎట్లయినా చనిపోతారు, రక్తం కారి. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన 3 గంటలకే తన ప్రాణాన్ని విడిచిపెట్టాడు. అందుకోసమే వీళ్ళు ఏం చేశారంటే కాళ్ళు విరగొట్టలేదు, ఆ ఒక ఈట తీసుకొని ఇక్కడ బల్లెంలో పొడిచినప్పుడు మొట్టమొదటిగా రక్తము, తర్వాత నీరు కారింది. నీరు కారిందంటేనా ప్రాణం పోయినట్టే. రక్తము నీరు వేరే అయిపోతాయి, 2 కలిసి ఉండవు. ఆ నీళ్లు కారిన వెంటనే ఈయన చెప్తున్నాడు ఈయన ముందే చనిపోయాడని చెప్పేసి. ఆ చనిపోయిన శరీరాన్ని ఈ యేసేపు గారికి ఇచ్చినప్పుడు ఈ యేసేపు, నికోదోము ఇద్దరు కలిసి ఆ శరీరాన్ని ఎక్కడ తీసుకెళ్లారు? సమాధులు అంటే మనలాంటి సమాధులు కాదు. మనం చనిపోతే అందరికి ఒక వల్లకాడు ఉంటుంది. ఆ కాలంలో వల్లకాళ్ళు ఉండేవి. కానీ ప్రత్యేకంగా ఈయన ధనవంతుడు యేసేపు గారు, ఈయన ఏం చేశాడంటే తను బతికుండగానే మన ఇల్లు కట్టుకుంటాం కదా, అలాగే ఈయన సమాధి కట్టుకున్నాడు బతికుండగానే. ఎలాంటి సమాధి అంటే ఊరికి చివరగా దూరంగా ప్రత్యేకంగా పెద్దది కట్టించుకొని ఒక గుహ లాంటిది, అరుగు లాంటిది కట్టించాడు. ఆ కొత్తగా ఎవరు లేరు ఆ సమాధిలో. ఆ కొత్త ప్లేస్లో తెచ్చి యేసు ప్రభు గారిని అక్కడ పరుండబెట్టారు. తర్వాత పరుండబెట్టిన తర్వాత డోర్ వేసేసారు, లాక్ చేసేసారు. కానీ ఈ యూదులు ఉన్నారే పెద్దలు, ప్రధాన యాజకులు, వాళ్ళు ఏంటంటే యేసు ప్రభువును అసూయ చేతనే శిక్షించారు. వాళ్ళు ఈయన మీద అసూయ చేతినే. అందుకోసమే వాళ్ళు ఏం చేశారంటేనా, ఇదిగో ఆ వంచకుడు బ్రతికుండగా ఏం చెప్పాడంటేనా, నేను తిరిగి లేస్తానని చెప్పాడు. అందుకోసం ఒకవేళ లేస్తాడేమో అని భయంతో ఆ పిలాతు దగ్గరికి వెళ్ళేసి, అయ్యా ఆ సమాధికి ఇంకో కొంచెం భద్రత పెంచాలి మనము, ఒకవేళ శిష్యులు వచ్చి ఎత్తుకెళ్తారేమో శరీరాన్ని, అందుకోసమే మాకు కొంచెం భద్రత కల్పించండి ఎక్కువ అని చెప్పి ఆ రోమాధికారిని వేడుకున్నప్పుడు రోమాధికారి కొంతమంది మనుషులు పంపిస్తాడు. చూడండి, లోపల శరీరం ఉంది, డోర్ వేశారు, లాక్ చేశారు. ఈ గుహ బయటికి రానికి లేదు. కానీ ఈ గుహకు బయట పెద్ద బండరాయి, పెద్ద టన్నులు, దగ్గర 8 టన్నుల వరకు బరువు ఉండే పెద్ద రాయి తెచ్చి ఆ గుహకు అడ్డం పెట్టారు. దానిపైన సీల్ వేశారు. రోమా ప్రభుత్వం, మన గవర్నమెంట్ వాళ్ళు ఏదైనా ఒక ప్లేస్ ఇది తప్పగా ఉందనుకో దానికి సీల్ వేస్తారు కదా, సీల్ వేసి బీగం చుట్టి దానికి ఏమేస్తారు, రెడ్ గుర్తేస్తారు, రెడ్ గుర్తించి సీల్ వేస్తారు. ఇది గవర్నమెంట్ వారిది అని చెప్పేసి ముద్ర. ఆ ముద్రను ఎవరు ఇప్పనికి వీలు కాదు. ఒకవేళ ఇప్పారంటేనా కేసులు అవుతాయి, చట్టపరంగా వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి ముద్ర ఎవరు వేశారు? రోమా ప్రభుత్వం వేసింది. ఆ ముద్రను సామాన్య మానవులు కానీ లోకంలో ఉన్నటువంటి ఏ పెద్దలు కానీ ఇప్పలేరు. ఒకవేళ అది ఉల్లంఘించారంటే ఏమవుతుందంటే వాళ్ళతో మనము వైర్యం కోరుకున్నట్టే, రోమా ప్రభుత్వాన్ని వ్యతిరేకించినట్టే. చూడండి, ఆ సమాధిని అంత భద్రం చేశారు. ఎప్పుడు? శుక్రవారం సాయంత్రం జరిగిన సంఘటనలు ఇవన్నీ. తర్వాత శనివారం, నిషిద్ధ శనివారం, ఏం లేదు ఆ రోజు, మౌనంగా ఉంది, ఏం మాట్లాడట్లేదు. తర్వాత ఆదివారం పెందల కడనే. ముందు ఎవరు లేశారు? ముందు ఎవరు వెళ్ళారు అక్కడికి? మహిళలు, స్త్రీలే ముందు వెంటనే సుగంధ ద్రవ్యాలు తీసుకొని ఆ ప్లేస్కి వెళ్ళడం జరిగింది. సుగంధ ద్రవ్యాలు ఎందుకు తీసుకెళ్లారు? వాసన వస్తుంటుంది. 3 రోజులు అయింది కదా శరీరము, 3 రోజుల లోపల ఉందంటే ఏమొస్తుంది? పెద్ద వాసన వస్తుంది, శరీరం పైలిపోయి ఉంటుంది అని చెప్పేసి ఆ శరీరానికి పూయనీకని సుగంధ ద్రవ్యాలు ఇచ్చారు. వాళ్ళు సుగంధ ద్రవ్యాలు తీసుకొని వచ్చేటప్పటికి వాళ్ళ మైండ్లో ఒకటి ఉంటుంది. ఏముంటుంది చెప్పండి? మనం వెళ్తానే సుగంధ ద్రవ్యాలు పూయాలంటే లోపలికి రావాలంటే ముందరే ఉంది, పెద్ద బండరాయి ఉంది, బండరాయికి సీలేసి ఉన్నారు. వీళ్ళ వల్ల అవుతుందా? కాదు. కానీ వాళ్ళు అది ఆలోచించట్లేదు. వెంటనే తొందరగా సుగంధ ద్రవ్యాలు పుయ్యాలనే ఆలోచనతోనే వస్తున్నారు. కానీ ఆ రాయి ఉంది, రాయికి సీలు ఉంది, దాన్ని ఎట్లా తొలగించాలనే మైండ్ వాళ్ళకి లేదు.
ఇక్కడ మనం ఒక మాట గుర్తుపెట్టుకోవాలి. మన ముందర పెద్ద సమస్య ఎదురైందనుకో, మనం సమస్యను ఆలోచించకూడదు. ఆ సమస్య వెనుక మన దేవుడు ఉన్నాడు, ఆయన నడిపిస్తాడు, ఆయన మీద భారం వేసుకోవాలి. వీళ్ళు ఆ బండరాయి గురించి అస్సలు ఆలోచించట్లేదు. ఎంతసేపు నా సుగంధ ద్రవ్యాలు పుయ్యాలని ఆలోచిస్తూనే వచ్చారు, కానీ ఆ బండరాయి గురించి ఆలోచించలేదు. ఎందుకంటేనా ఆ బండరాయిని ఇక్కడికి వచ్చేటప్పటికి ఎవరో తొలగించున్నారు. ఆ పని ఎవరు చేశారంటేనా దేవదూతలు చేశాయి. ఎందుకోసం అంటే ఇదిగో నా పిల్లలు వస్తున్నారు, చూస్తారు, చూసైన వాళ్ళు నమ్ముతారని చెప్పేసి. వాళ్ళు వచ్చేటప్పటికి ఏమైంది, సమాధి అది రాయి దొర్లించబడింది. లోపలికి వస్తే సమాధులు ఎవ్వరు లేరు. వచ్చిన వాళ్ళు బయట కూర్చొని ఏడుస్తున్నారు, అయ్యా లోపల ఒట్టి సమాధే ఉంది, ఎవరు లేరు, మా ప్రభువుని ఎవరు ఎత్తుకెళ్ళారని చెప్పి ఏడుస్తున్నారు వాళ్ళు. తర్వాత దేవదూతలు రావడం జరిగింది. దేవదూతలు వచ్చి, అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు, ఇదిగో లేఖనములో నెరవేరినట్లు ఆయన ముందే చెప్పాడు కదా, ఆయన తిరిగి లేస్తానని చెప్పినప్పుడు వీళ్ళు నమ్మలేదు. ఫస్ట్ వీళ్ళు కూడా వాళ్ళు చెప్పారు, లేఖనాలలో ఉన్నాయమ్మ, ఆయన ముందే చెప్పాడు. ఎక్కడికి అంటే వాళ్ళ గలీలియ ప్రాంతంలో ఉన్నప్పుడే తన శిష్యులకు చెప్పాడు, అయ్యా మనం ఇప్పుడు ఆ ఊరికి వెళ్తున్నాం, యెరూషలేము పట్టణానికి. అక్కడ ఈ అన్యులు ఉన్నారే, ఈ యూదులు ఉన్నారే, నన్ను వాళ్ళకి అప్పచెప్తారు రోమా ప్రభుత్వానికి. వాళ్ళు నన్ను కొడతారు, ఉమ్మేస్తారు, కొరడాలతో కొడతారు, చీ కొడతారు, శిలోమాను ఎక్కిస్తారు, నన్ను చంపేస్తారు. అయినా కానీ మీరు భయపడొద్దు, నేను 3వ రోజు లేస్తానని చెప్పి ఆయన కొన్ని రోజులు ముందే చెప్పాడు. కానీ ఆ మాటలు ఎవరికి గుర్తులేవు. చూడండి, ఆ మాటలు వీళ్ళకు కూడా గుర్తులేవు, స్త్రీలకు. చెప్పిన తర్వాత వీళ్ళు ఏం చేశారు, భయపడిపోయి ఆ దేవదూతల మాటలు విని, అవునా యేసు ప్రభు లేచారా అని చెప్పి వెంటనే పరిగెత్తుకుంటా శిష్యుల దగ్గరికి చెప్పాలనుకున్నారు. శిష్యుల దగ్గరికి వెళ్ళేసి చెప్దాం మనం ఈ మాటలు అని చెప్పి వాళ్ళు శిష్యుల దగ్గరికి చెప్పాలని వెళ్తున్నప్పుడు ఆ మాటలు విన్నటువంటి కావలి వారు ఉంటారు పక్కనే, కాపలాదారులు వచ్చారు కదా, వాళ్ళు కూడా విన్నారు ఈ మాటలు విని వాళ్ళు ఏం చేశారు, ఇదిగో నిజంగా యేసు ప్రభు లేచాడేమో, లోపల శరీరం లేదే అని చెప్పి ఇదిగో వాళ్ళు కూడా వాళ్ళ ప్రధాన అధికారులు ఉంటారు కదా, వాళ్ళకి చెప్పినకేయారు. ఏమనంటే, ఇదిగో ఆ వంచకుడు లేచాడంట, యేసు ప్రభు లేచాడంట, ఇదిగో ఇది చాలా కష్టము, మేము పడుకొని ఉండగానే లేచిపోయారని చెప్పి చెప్పనీకి పోయినప్పుడు యూదులు ఏమంటారు, అయ్యా మీరు ఈ మాటలు చెప్పారంటేనా అధికారితో మాకు చాలా సమస్యలు వస్తాయి. ఏం చెప్తారంటేనా, ఇదిగో మీరు కొన్ని డబ్బులు తీసుకొని మేము నిద్రపోతుంటే వాళ్ళ శిష్యులు తీసుకువచ్చి ఈ శరీరాన్ని ఎత్తుకెళ్ళారని చెప్తున్నారు. అబద్ధం. చూడండి, ఆ మాటలన్నీ మనకు లూకా రాసిన సువార్త, మత్తయి రాసిన సువార్త, యోహాను రాసిన సువార్త ఇవన్నీ ఉంటాయి. చూడండి ఈ మాటలు చూడండి. మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము 62వ వచనం చూడండి ఒకసారి. అంటే యేసు ప్రభు లేచాడు అని యూదులకు తెలుసు, అందుకోసం వాళ్ళు కాపలా పెట్టారు. ఆయన లేచిన కానీ ఎలా మోసం చేస్తున్నారు ఒకసారి చూడండి. మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము 62వ వచనం. మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతునొద్దకు కూడి వచ్చి, అయ్యా ఆ వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచానని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది. కాబట్టి 3వ దినం వరకు సమాధిని భద్రం చేయుడని ఆజ్ఞాపించుము. చూడండి, సమాధి భద్రం చేయనికి ఇక్కడ ఎక్స్ట్రాగా కాపలాన్ని ఉంచుకుంటున్నారు. చూడండి, చూసారు ఇవి. తర్వాత 28వ అధ్యాయము 11వ వచనం చూడండి. ఇక్కడే వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడా వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి, మేము నిద్రపోతుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతను ఎత్తుకొని పోయిరని మీరు చెప్పుడి. ఇది అధిపతి చెవిన ఎడల మేపతని సమ్మతిపరిచి మీకేమీ తొందర కలగకుండా చేతుమని చెప్పిరి. చూడండి, అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకొని తమకు బోధించబడిన ప్రకారము చేసిరి. ఇక్కడ ఆ సైనికులు ఉన్నారు కదా కావలి వారు, వాళ్లకు యేసు ప్రభు లేడు, శరీరం లేదు అక్కడ, ఆయన లేచాడంటని చెప్పినప్పుడు ఈ యూదులు ఏం చేశారు, కొన్ని డబ్బులు ఇచ్చి మీరు నిద్రపోతుంటే ఆయనను తీసుకెళ్లారని చెప్పి ఒక అబద్ధం ఇది చెప్పండి
అధికారులు అడిగితే మేము చూసుకుంటామని చెప్పేసి ఆ సైనికులకు డబ్బులు వచ్చి ఈ మాటలు ప్రచారం చేశారు. అందుకోసమే యూద అక్కడ యెరూషలేములో ఇంకా ఈ మాటలు నమ్ముతూనే ఉన్నారు. ఎందుకంటే యేసు ప్రభు ఇంకా రాలేదు అని చెప్పేసి. కానీ ఆయన వచ్చాడు, చనిపోయాడు, తిరిగి లేచాడనే విశ్వాసం మీద మనం కట్టబడినాం. ఆ మాటలు నమ్మదగినవి. చూడండి, ఇక్కడ వాళ్ళు కూడా ఆ డబ్బులు తీసుకొని అబద్ధం చెప్తున్నారు, యేసు ప్రభు లేదని చెప్పేసి. చూడండి, లూకా రాసిన సువార్త, ఒకసారి లూకా రాసిన సువార్త 24వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూడండి. మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగించబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోడని వారితో అనిరి. ఆ స్త్రీలతో దేవదూతలు ముందే చెప్తున్నాయి, అయ్యా ఈ పాపిష్ట జనాన్ని, ఈ పాపిష్ట జనులు ఉన్నారే, యేసు ప్రభుకు అన్యాయంగా సిలువ వేసి చంపించారు. ఈ మాటలు ఆయన ముందే చెప్పాడు, ఇవి మీరు ఒకసారి మీ వినికిలో పెట్టుకొని అని చెప్పినప్పుడు వాళ్ళు నమ్మారు. అప్పుడు వారు ఆ మాటలు జ్ఞాపకం చేసుకొని సమాధి యుద్ధ నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 శిష్యులకు తక్కిన వారందరికీ తెలియజేసిరి. ఈ మాటలు విన్న వెంటనే ఈ స్త్రీలు ఉన్నారే పోయి 11 మంది శిష్యులకు చెప్పారు. చెప్పిన వెంటనే ఏమైంది? వాళ్ళు నమ్మారా? చూడండి, 10వ వచనం. ఈ సంగతులు అపోస్తలులతో చెప్పిన వారెవరనగా మగ్దలేనే మరియా, యోహానయు, యాకోబు తల్లి అయిన మరియు వారితో కూడా ఇతర స్త్రీలు. అయితే వారి మాటలు వీరి దృష్టికి ఎట్లున్నాయంట? వెర్రి మాటలుగా కనబడును కనుక వారి మాటలు నమ్మలేదు. ఈ స్త్రీలతో దేవదూతల మాటలు చెప్పేశారు, యేసు ప్రభు తిరిగి లేచాడని చెప్పి. ఈ స్త్రీలు వెళ్ళి ఇవే మాటలు యేసు ప్రభు నమ్ముకున్న శిష్యులకు కూడా చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారు? స్త్రీల మాటలు నమ్మలేదు. వీళ్ళు ఏదో వెర్రుల మాటలు మాట్లాడుతున్నారే, మా కళ్ళ ముందే కదా యేసు ప్రభుని చంపించినది, ఆయన ఎట్లా లేస్తాడని చెప్పి కనీసం శిష్యులకు కూడా అవగాహన లేకుండా ఉన్నారు. కానీ ఏంటంట, స్త్రీల మాటలు వెర్రివాళ్ళుగా అప్పుడున్నాయి, కానీ ఇప్పుడు అలా లేవు. ఇప్పుడు స్త్రీలు చాలా శక్తిమంతులు. వాళ్ళు ఒక మాట మాట్లాడినా కానీ చాలా ప్రపంచం ఏమైనా చేయగల శక్తి స్త్రీలకు ఉంది. అలాంటి పరిస్థితులు ఇప్పుడు లేవు. మీరు చక్కగా పాటలు పాడవచ్చు, వాక్యం చెప్పచ్చు, ఏమైనా చేయొచ్చు. మీకు అధికారం ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు మీ మాటలు నమ్ముతారు అంతా. కానీ ఆ కాలంలో వారి మాటలు నమ్మలేదు. ఇప్పుడు కూడా కొంతమంది నమ్మరు. ఎవరు నమ్మరు? వాళ్ళు ఇందాక మనం పాట పాడుకున్నాము, నశించిపోతున్న వారికి దేవుని మాట ఎట్లున్నాయంట? వెర్రితనంగా ఉంటాయి. నశించిపోయే వారికి మన మాటలు ఎట్లుంటాయి? దేవుని మాటలు వెర్రి మాటలుగానే ఉంటాయి. అందుకే ఇక్కడ ముందే చెప్తున్నాడు. శిష్యులు కూడా అంతే, ఆ మాటలు నమ్మలేదు. ఫస్ట్ ఆ మాటలు నమ్మక పేతురు వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చాడు. స్త్రీలు చెప్పిన మాటలు నిజంగా ఉన్నాడా లేడా యేసుప్రభు అని చెప్పి ఆ సమాధికి వచ్చి చూసినప్పుడు యేసుప్రభు అక్కడ లేడు. ఆయన తల కింద ఇటు చుడతారు కదా, ఆ తలగడ ఒకటి, నారబట్టులు ఎట్లయితే చుట్టారో అవే ఉన్నాయి, మధ్యలో శరీరం లేదు. అవి చూసి ఆయన కూడా ఏడ్చుకుంటే వెళ్ళిపోయాడు. ఇది ఆదివారం ఉదయం జరిగిన సంఘటనలు. తర్వాత ఈ సంఘటనలు జరిగినప్పుడు యెరూషలేము ఆ పట్టణానికి ఆమడ దూరంలో ఇంకొక గ్రామం ఉంది. ఏంటి ఆ గ్రామము? ఎమ్మాయి అనే గ్రామము. ఆ దినములో ఆ రోజు 2 వ్యక్తులు యెరూషలేం నుంచి ఎమ్మాయి అనే గ్రామానికి 2 వ్యక్తులు వెళ్తూ ఉన్నారు. ఆ 2 వ్యక్తులు వెళ్తూ మాట్లాడుకుంటూ పోతున్నారు. అయ్యో ఎంత అన్యాయం జరిగింది, యేసు ప్రభు వారికి సిలువ వేశారంట, శిక్షించారంట అని వీళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే వారి మధ్యలో ఎవరు వెళ్తున్నారు? సడన్గా యేసు ప్రభు వస్తున్నాడు. వాళ్ళతో మాట్లాడుకుంటా, వాళ్ళ మాటలు వినుకుంటా. అప్పుడు వీరు ఆయన చూశారు కానీ గుర్తుపట్టేది ఈయన యేసు ప్రభు అని చెప్పేసి ఆ 2 శిష్యులు. చూడండి ఆ మాటలు చూడండి, 15వ వచనము. వారు సంభాషించుచు ఆలోచించుకుంటుండగా యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నరిచెను. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులో మూయబడెను. వారు యేసుప్రభుతో వస్తున్నారు, యేసుప్రభుతో నడుచుకుంటూ వెళ్తున్నారు, వారు మాట్లాడుకుంటున్నారు, కానీ ఆయన గుర్తుపట్టలేదు. ఎందుకంటే వాళ్ళు కన్నులు మూయబడినాయి. మనం కూడా వాక్యం చదువుతూ ఉంటాం, తప్పులు చేయకూడదు, పాపాలు చేయకూడదు అని చెప్పేసి. ఒక్కొక్కసారి చదివిన మాటలు కూడా జ్ఞాపకంలో పెట్టుకోకుండా తప్పుల వైపే మళ్ళుతూ ఉంటాం. ఎందుకంటే ఆ సమయం ఏమవుతుంది, మనకు కూడా మన కన్నులు కూడా మూసుకొని వెళ్తాయి. అందుకే పాపం చేయాల్సి వస్తుంటుంది. అందుకే ఎల్లప్పుడూ వాక్యాన్ని మనము ధ్యానించాలి. చూడండి వాళ్ళు మాట్లాడుకుంటుంటే యేసుప్రభు చెప్తున్నాడు, అయ్యా మీరు ఏం మాట్లాడుకుంటారు నాకు ఒకసారి చెప్పారంటే వాళ్ళు చెప్తున్నారు, ఏం లేదయ్యా, ఇంతకు నువ్వు యా ఊరు, ఎక్కడ, ఆ ఊరిలో ఇంత పెద్ద సమస్య జరిగితే నీకు తెలీదా, నువ్వు ఒక్కనివే ఏమన్నా ఉన్నావా అని వాళ్ళు తిరిగి ప్రశ్నించారు.
లేదు లేదు ఏం జరిగింది చెప్పండి అంటే వాళ్ళు చెప్తున్నారు, ఇదిగోనయ్యా యెరూషలేములో యేసు ప్రభు ఆయన గొప్ప ఆయన ఉన్నాడు, ఆయన మాట చేత కానీ క్రియల చేత కానీ దేవుని శక్తి చేత కానీ బాగా నడిపించాడు, అలాంటి ఆయనకు అన్యాయంగా శిక్ష వేశారయ్యా, అన్యాయంగా చంపేశారు. ఇదిగో ఈరోజు సిలువలో వేలాడదీసింటే ఈరోజు 3వ రోజు ఆదివారం లేస్తానని చెప్పాడంట, లేచాడంట. ఇదిగో కొంతమంది స్త్రీలు వెళ్ళి చూశారంట, అక్కడ చూసినప్పుడు ఆ సమాధిలో శవం లేదు అని వాళ్ళు చెప్పినప్పుడు యేసుప్రభు నిజంగానా అని వాళ్ళు చెప్పిన మాటలన్నీ యేసుప్రభుకి తిరిగి చెప్పారు. కానీ అప్పుడు యేసుప్రభు వాళ్ళకి చెప్తున్నాడు, ఒక మాట ఉంటుంది చూడండి, చూడండి 19వ వచనము. ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గుర్చి సంగతులే, ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. ఆయన ప్రధాన యాజకులు అధికారులను ఆయనకు ఎలాగూ మరణశిక్షకు అప్పగించి సిలువ వేయించురో నీకు తెలియదా? ఇశ్రాయేలు విమోచించబోవాడు ఈయనని మేము నిరీక్షించి ఉంటిమి, ఇది సంగతులు జరిగి నేటికి 3 దినములయ్యను అని ఆ యేసుప్రభు గురించే వీళ్ళు మళ్ళీ యేసుప్రభుకు చెప్తున్నారు. చూడండి, ఆ యేసుప్రభు గురించి ఈయన అందరికి చెప్పినప్పుడు ఆయన ఒక మాట అంటున్నాడు చూడండి, 25వ వచనం చూడండి ఒకసారి. వాళ్ళు చెప్పారు ఈరోజు ఆదివారం లేచాడంట, మా స్త్రీలు వెళ్ళి చూశారు, అక్కడ కనపడలేదు అన్నప్పుడు యేసుప్రభు వాళ్ళతో మాట్లాడుతున్న ఆయన, అందుకు ఆయన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా. ఇక చూడండి, ఇక్కడ యేసుప్రభు కొంచెము గట్టిగా మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు ఫస్ట్? అందుకు ఆయన అవివేకులారా అంటున్నాడు. ఒకసారి ఆలోచించండి, ఎందుకు చెప్తున్నా మాట? ఎందుకంటే ఆయన ముందే చెప్పాడు, మీరు ఇప్పుడు ఎందుకంత బాధపడుతున్నారు, ఎందుకంత ఆశ్చర్యపడిపోతున్నారు, ఎందుకంత దిగులు పడిపోతున్నారు? లేఖనాలలో ప్రవక్తలలో ఆయన చనిపోయి తిరిగి లేస్తానని ముందే చెప్పాడు. ఓ అవివేకులారా అంటే ఇదిగో మీ చేతిలో, దీనికి చిన్న ఉదాహరణ, బాగా జోరుగా వర్షం పడుతుంది బయట, ఒక వ్యక్తి నడుచుకుంటూ పోతున్నాడు అనుకో, ఏమనిపిస్తుంది చున్నికి? ఏందబ్బా ఇంత అమాయకంగా నాడు, వాన పడుతున్నా కానీ వానలో నడుచుకుంటూ పోతున్నాడు అనిపిస్తుంది. అనిపించదా? ఆయన చూసి మనం పాపం అనుకుంటాం, ఏదో తెలియదు అమాయకుడు అనుకుంటాం. వాన పడుతున్నా కానీ వానలో తడుచుకుంటూ పోతానంటే ఏంటి అమాయకుడు అనుకుంటాం. అదే వానలో ఒక ఆయన నడుచుకుంటూ వెళ్తున్నాడు, కానీ సంకలో పెట్టుకున్నాడు, గొడుగు నెత్తిని ఇటు పెట్టుకోలేదు, సంకలో పెట్టుకున్నాడు. ఆయన ఏమంటారు? వాన పడుతుంది, వానలో తడుచుకుంటూ వెళ్తున్నాడు, కానీ ఆయన మధ్య సంకలో ఏముంది? గొడుగు ఉంది, గొడుగు నెత్తిని పెట్టుకోలేదు, సంకలో పెట్టుకున్నాడు. ఆయన ఏమంటారు? మూర్ఖుడు. అలాంటి వాళ్ళు అవివేకులు. ఎందుకు చెప్పొందునా? దేవుడు ధర్మశాస్త్రం ముందే రాశాడు, ప్రవక్తల గ్రంథాలు రాశాడు. యేసు ప్రభు ఎవరికి పుడతాడు, ఎలా పుడతాడు, ఆయన పుట్టిన తర్వాత ఏం చేస్తాడు, ఎన్ని అద్భుత కార్యాలు చేస్తాడు, ఆయన చనిపోతాడు తిరిగి లేస్తాడని చెప్పి ఆల్రెడీ గ్రంథం రాసిచ్చారు. ఈ గ్రంథం ఇచ్చిన తర్వాత మనం రోజు చదువుతున్నాం, రోజు వాళ్ళు చదువుతున్నారు, కానీ ఈ చదువుతున్నారు కానీ గ్రహించలేదు వాళ్ళు. అదే వానలో తడుస్తున్నాడు కానీ గొడుగు తీసి పైన పెట్టుకోలేదంటే ఇదే ఉదాహరణ. గ్రంథం మన దగ్గర ఉంది కానీ నమ్మట్లేదు ఆ మాటలు. అందుకే యేసుప్రభు చెప్తున్నాడు, ఓ అవివేకులారా, మీ దగ్గర ధర్మశాస్త్రం ఉంది, ప్రవక్తల గ్రంథం ఉంది, అందులో నన్ను గూర్చి చాలా స్పష్టంగా రాసింది, నేను చనిపోయి తిరిగి లేస్తానని చెప్పాను కదా, అక్కడ ఉంది, మీరు ఎందుకు నమ్మకున్నారని చెప్పి వాళ్ళను ఆ విధంగా అంటున్నాడు. చూడండి, క్రీస్తు ఇలాగ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యం కదా అని వారితో చెప్పి, మోసేయు సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనములు అన్నిటిలో తను గూర్చిన వచనములు వారికి తెలిపాను. అయ్యా ఒకసారి కీర్తనలు చూడండి, కీర్తనలో 10వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, అయ్యా నువ్వు నన్ను పాతాళంలో విడిచిపెట్టావు, కుళ్ళు చూడని అని ఒక మాట ఉంటుంది. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది 9వ వచనంలో, ఇదిగో అన్యాయంగా ఇతను చంపేశారు, భక్తిహీనుల మధ్య ఈయనను శిక్ష వేశారు, ఇదిగో ధనవంతుని యొక్క సమాధి పెట్టిలో ఈయనను దాచిపెట్టారు, ఇదిగో ఇతడు దీర్ఘాయుష్మంతుడు తిరిగి లేస్తాడు అని చెప్పి మాటలు అక్కడ ఉంటాయి. ఇవన్నీ వాళ్ళకు వివరించాడు, ఇవన్నీ లేఖనాలలో ఉన్నాయి. ఇవన్నీ వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు నిజమేనయ్యా అనుకున్నారు. ఆ సమయానికి సాయంత్రం అయింది, ఇద్దరు నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు, అయ్యా సాయంత్రం అయింది కదా, మా ఊరి దగ్గరనే ఈ రాత్రికి మా దగ్గర ఉండి తర్వాత వెళ్ళండి, చాలా చీకటి పడింది అన్నప్పుడు యేసుప్రభు సరే పోదామని చెప్పేసి వచ్చారు. ఆ ఇద్దరి మధ్య ఈయన కూర్చొని భోజనానికి కూర్చున్నప్పుడు ఇదిగో రొట్టె తీసుకొని విరిచి
స్తోత్రం చెల్లించేటప్పుడు వాళ్ళ కన్నులు తెరవబడ్డాయి. అయ్యా, ఈయన నిజంగా యేసు ప్రభువే అని చెప్పి అప్పుడు నమ్మారు వాళ్ళు. ఎట్లా నమ్మారంటేనా, ఇదిగో ఈ రొట్టె విరిచే పద్ధతి ఎవరు? యేసు ప్రభుది. ఆ రొట్టె విరిచే సమయంలో వారి కన్నులు తెరవబడ్డాయి. ఈయనే నిజమైన యేసు ప్రభు, తిరిగి లేచాడని అప్పుడు నమ్మినప్పుడు వెంటనే ఏమైంది? యేసు ప్రభు నుంచి అక్కడి నుంచి అదృష్టుడయ్యాడు. తర్వాత వీళ్ళు మాట్లాడుకుంటున్నారు, అయ్యా నిజంగా యేసు ప్రభు నిజంగా గొప్ప దేవుడయ్యా, ఆయన మాట్లాడుతుంటే నా గుండెలో ఏదో మంట పుట్టినట్టుంది అయ్యా, చాలా మంటగా ఉంది, నీకు కూడా అట్లాగే ఉంది, నాకు కూడా అట్లాగే ఉందని వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఇంతసేపు మనం వాక్యం వింటున్నాం, కానీ ఆ వాక్యంలో సారాన్ని మనం వింటేనా మన ఆలోచన శక్తి మారాలి. మన ఆలోచన శక్తి మారినప్పుడే మనము ఈ లోకంలో జీవించగలము. ఆ ఆలోచన ఎప్పుడు వస్తుంది? ఆయన వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు వస్తుంది. అదే ఆ లేఖనాలు, ఆ ప్రవచన మాటలు చెప్తున్నప్పుడు అవి వీళ్ళకు మండినట్టు అనిపించాయి. ఆయన మాటలు మండినట్లు అనిపిస్తాయి. చూడండి, ఈ మాటలు చెప్పిన తర్వాత యేసుప్రభు ఎక్కడికి వెళ్ళారంటే, ఇదిగో ఆ 11 మంది శిష్యులు ఉన్నారే, వారు ఎక్కడున్నారు? అప్పుడు ఆ 11 మంది శిష్యులు ఎక్కడున్నారు? ఒకసారి చూడండి, యోహాను రాసిన సువార్త 20 అధ్యాయము 19 వచనం చూడండి. యోహాను రాసిన సువార్త 20 అధ్యాయము 19 వచనం. ఆదివారము సాయంకాలమున శిష్యులు, ఆదివారం అంటే ఈరోజే పునరుత్థాన దినం ఉంది, అదంతా ఉదయం నుంచి జరుగుతూ ఉంది ఈ సంఘటన అంతా. చూడండి, ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా, చూడండి ఏం చేశారు శిష్యులు? తలుపులు మూసుకొని ఇంట్లోకి వచ్చినారు. ఎందుకు? యూదులకు భయపడ్డారు వాళ్ళు. ఏంటంటేనా, ఇదిగో వాళ్ళు యేసుప్రభుని సిలువేసినట్టే మమ్మల్ని కూడా యాలేస్తారు అని చెప్పేసి వీళ్ళు భయపడ్డారు. అందుకే ఇంట్లో దాక్కున్నారు. చూడండి, వాళ్ళ తలుపులు మూసుకొని ఉంటే మధ్యలో ఎవరు వచ్చారంట? యేసుప్రభు వచ్చి ఏం చెప్తున్నాడు? మొట్టమొదటి మాట, మీకు సమాధానం కలుగునుగాక. అంటే మీరు భయపడొద్దు, ధైర్యంగా ఉండండి, నేనే ఆయనను, మీ మధ్యకు వచ్చాను ఆయనను అని చెప్పి మొట్టమొదటిగా ఆయన మాట్లాడుతున్న మాట. పునరుత్థానం అయిన తర్వాత మొట్టమొదటి మాట ఏంటంటే, మీకు సమాధానము కలుగునుగాక అన్న వెంటనే వాళ్ళు ఏమయ్యారు? ఒకసారి చూడండి వాళ్ళు ఏమయ్యారో. ఒకసారి లూకా రాసిన సువార్త 24వ అధ్యాయము 36వ వచనం, 37వ వచనం. అయితే ఆ మాటలు విన్న వెంటనే వాళ్ళు ఏం చేశారు చూడండి. అయితే వారు దిగులుపడి భయాక్రాంతులై భూతముకు తమకు కనబడనని తలించిరి. వాళ్ళంతా లోపల తలపేసుకున్నారు. సడన్గా వారి మధ్య ఎవరు ప్రత్యక్షమయ్యారు? యేసు ప్రభు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై మీకు సమాధానం కలుగును గాక అంటే వాళ్ళు ఏమయ్యారు? వెంటనే అందరూ దిగులు పడి భయాకాంతులై భూతము మాకు కనబడనని తలంచిరి. చూడండి, వాళ్ళు ఎప్పటికీ గుర్తుపట్టలేదు యేసు ప్రభువును, భూతం అనుకున్నారంట. అప్పుడు ఆయన ఏమంటున్నాడు? మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయంలో సందేహం పుట్టినేలా నేనే ఆయన అనుటకు నా చేతులు చూడండి అయ్యా. మీరెందుకయ్యా మీతో పాటు 3.5 సంవత్సరం తిరిగానే, మీ మధ్య జీవించానే, నా నుంగ గుర్తుపట్టలేదా? ఎందుకంత భయపడుతున్నారు? నా చేతులు చూడండి అయ్యా, ఇదిగో మీ ముందే కదా నా చేతులలో శీలలు కొట్టింది, ఈ చేయి చూడండి, ఈ చేయి చూడండి, నా కాళ్ళు చూడండి అయ్యా, ఇంకా నాకున్నటువంటి ఈ ఎముకలు, ఈ మాంసము మీరు అనుకున్నట్టు భూతానికి ఉండవయ్యా, ఇప్పుడైనా నన్ను నమ్మండి అయ్యా అని చెప్పి వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళ దిక్కు సంతోషము, ఒక దిక్కు ఆశ్చర్యము, ఒక దిక్కు భయము అన్నీ వాళ్ళు చూపించారు ఆ సమయంలో. ఎందుకంటే వాళ్ళలో ఒక అపోహ, భయము, ఆ యూదులకు భయపడి. అలాంటి సందర్భంలో యేసుప్రభు చెప్తున్నాడు. చూడండి 39వ వచనం. నేనే ఆయన అనుటకు నా చేతులను నా పాదములు చూడడి, నన్ను పట్టు చూడడి, నాకున్నట్టుగా మీరు చూస్తున్న ఎముకలు మాంసము భూతము కుండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపెను. అయితే వారు సంతోషం చేతను ఇంకను నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన, ఇక్కడ మీ యొద్ద ఏమైనా ఆహారం కలదా అనెను. చూడండి, యేసుప్రభు వారి మధ్యకు వచ్చి చెప్పినా చూపించినా కానీ వాళ్ళు నమ్మలేదు ఇంకా. అందుకే యేసుప్రభు మీకు దగ్గర ఏమైనా ఆహారం ఉందా అంటున్నాడు. ఆహారం అంటే ఇందాక ఏం చేసేచ్చాడు? అక్కడ రొట్టె విరిచి ఇదిగో అని చెప్పి ఒక ప్రార్థన చేశాడు కదా, అలాగే ఇక్కడికి వచ్చి వీళ్ళ మధ్య రొట్టె విరిచి భోజనం చేస్తే అప్పటికైనా వాళ్ళకి గుర్తొస్తుందామని ఇక్కడ చెప్తున్నాడు. చూడండి, వాళ్ళకు భోజనం చేసుకుంటే వాళ్ళకి చెప్తున్న మాటలు, ఏమయ్యా మీరు నా గురించి ఇంకా నమ్మలేదా? మోసే ధర్మశాస్త్రంలోనూ ప్రవక్తల గ్రంథాల్లో నా గురించి రాశారు కదా, మీకు ఇంకా గ్రహించలేదా అన్నప్పుడు దేవుడే వారి మనసును తెరిచాడు, గ్రహించేటట్టు చేశాడు.
చూడండి, ఇంతగా మన వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నా కానీ ఒకసారి మనం తప్పిపోతుంటాం. ఎందుకంటే మనం స్థిరంగా లేనప్పుడు, భయానికి లోనప్పుడు, ఈ లోక సంబంధులతో కలిసిపోయినప్పుడు మనలో భయం వస్తుంది. వీళ్ళు 3.5 సంవత్సరం దేవునితో పాటు తిరిగిన కానీ ఏమైంది? వాళ్ళు భయపడిపోయారు. అప్పుడు దేవుడు వాళ్ళని మనసును తెరిచినప్పుడు వాళ్ళు గ్రహించారు, అవును తండ్రి, నిజంగా నువ్వు దేవుని కుమారుడివే, నేను నమ్ముతున్నామని అప్పుడు ఒప్పుకున్నారు. ఆ 11 మంది శిష్యుల్లో ఒక ఆయన లేడు, 10 మంది అన్నారు. అప్పుడు ఇంకొక ఆయన వచ్చాడు, తోమా. వీళ్ళు పోయి మళ్ళీ ఆయనకి చెప్పారు, అయ్యా తోమా గారు, నువ్వు వెళ్ళిన తర్వాత మా దగ్గరికి యేసుప్రభు వచ్చాడు, యేసుప్రభు మాకు కనపడ్డాడు, మాతో పాటు భోజనం చేశాడంటే ఈ తోమ ఎలాంటి వాడు అంటే, అవునా, యేసుప్రభు మనకు ముందే కదా చనిపోయింది, నేను నమ్మను. ఆయన నా పక్కలో వచ్చి ఆయన చేతులు నా చేతులలో చూపించి నా చెయ్యి ఆయన చేతిలో పెడితే కానీ నేను నమ్మనని చెప్పి మాటలు మాట్లాడాడు తోమా గారు. ఆ మాటలు మాట్లాడే సమయానికి వెంటనే యేసుప్రభు ఆయన మధ్య ప్రత్యక్షమై, ఏం తోమా, నువ్వు ఉంగ నమ్మలేదా? చూడు, నీ చేయి తీసుకొచ్చి నా చేయి దగ్గర పెట్టు, నీ చేయి తీసుకొచ్చి నా చేతిలో పెట్టి చూడు ఒకసారి అని చెప్పి ఆ యేసుప్రభు తోమాతో మాట్లాడుతాడు. అయినప్పటికీ తోమా అప్పుడు నమ్మాడు. అప్పుడే యేసుప్రభు చెప్తున్న మాట, ఇదిగో చూచి నువ్వు నమ్మావు, కానీ చూడకుండా నమ్మిన వాళ్ళు ధన్యులు అని చెప్పి యోహాను రాసిన సువార్తలో చెప్పాడు. చూడండి, మనమంతా ఆయన చూడకుండా నమ్మాం. మీరు ఏమైనా చూసారా? మనం ఎవరైనా చూడలేదు. ఎందుకంటే ఆయన 2000 సంవత్సరాలకు ముందు ఉన్న వ్యక్తి. ఆయన మనం చూడకుండా ఓన్లీ యేసుప్రభు పుట్టాడు, ఈ లోకంలో జీవించాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు అనే మాటలను పట్టుకొని మనం నమ్మాము. ఈ గ్రంథం చదివి మనం నమ్మాము. అందుకే చూడకుండా నమ్మిన వాళ్ళు ధన్యులు అని ఈ మాటలు చెప్తున్నాడు. చూడండి, ఇంతవరకు మనకు ఆదివారం రోజు జరిగిన సంఘటనలు గుర్తుపెట్టుకున్నాం కదా. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనకేంటి లాభము? యేసుప్రభు పుట్టాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు, ఏంటి మనకు లాభము? రక్షణ. ఆ రక్షణ వల్ల మనకేంటి లాభము? ఎలా రక్షణ? ఇప్పుడు ఆయన లేచాడు కదా, ఆయన లేచిన తర్వాత ఏం చెప్తున్నాడు మనకు? నా యందు చనిపోయిన వాడు తిరిగి జీవించును అని చెప్పాడు. ఎలా జీవిస్తాడు? ఇదిగో మహిమా శరీరాన్ని. ఒకసారి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం చూడండి ఒకసారి. అంటే ఇంతవరకు చదివినీకి బాగానేంది, మనకేంటి లాభము? మనం ఏం తెలుసుకోవాలి ఆయన దగ్గర నుంచి, ఏం నేర్చుకోవాలన్నప్పుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం. సమస్తమును తనకు లోపరుచుకున్న జాలని శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమా శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. ఇవి ఎవరు చెప్తున్నారంటే అపోస్తలుడైన పౌలు గారు దేవుని మాట ద్వారా మనకు చెప్తున్నాడు. అయ్యా, యేసుప్రభువును నమ్ముకుంటే మనకి ఏంటయ్యా లాభం అంటే, ఇదిగో ఎందుకు పనికిరానటువంటి ఈ శరీరము, ఈ దీన శరీరము, కుళ్ళిపోయే శరీరము, మట్టిలే కలిసిపోయే ఈ శరీరము, ఎందుకు పనికిరానటువంటి నిష్ప్రయోజనమైన ఈ శరీరాన్ని మనం యేసుప్రభువును నమ్ముకుంటే ఎలా మారుస్తాడంట? యేసుప్రభులాగా మహిమా శరీరంగా మారుస్తాడయ్యా. ఎప్పుడు? ఆయన నమ్ముకుంటే మారుస్తాడు అని ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. చూడండి, చేశాడా లేదా మహిమా శరీరంగా? మోసే గారు చనిపోయారా? మోసే చనిపోయాడు. మోసే చనిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి ప్రత్యక్షమవుతాడు యేసుప్రభు ప్రార్థించుకున్నప్పుడు. ఎలా వచ్చాడు ఆయన? మహిమా శరీరంతో వచ్చాడు. మోసే గారు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, ఇక్కడ ఉన్నాడు. కానీ యేసుప్రభు ప్రార్థన తీసుకుంటే అక్కడికి వచ్చి మళ్ళీ యేసుప్రభుతో మాట్లాడుతున్నాడు. ఎలాంటి శరీరం అంటే అదే మహిమా శరీరము. అలాంటి శరీరాలు మనకందరికి ఇస్తాడయ్యా అని పౌలు గారు గుర్తు చేస్తున్నారు. చూడండి, అలాంటి శరీరాన్ని ఎవరు ఇస్తారంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇంకా చూడండి, ఇంకా అంటే ఈ పౌలు గారు ఇంకా ఏం చెప్తున్నారంటే ఒకసారి 3వ అధ్యాయము 10వ వచనం చూడండి. ఇదే అధ్యాయం 10వ వచనం. ఇలాంటి పునరుత్థానం ఎవరు కోరుకోరు చెప్పండి? ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానం కలగవలనని ఆయన మరణ విషయములోను సమానుభవము గలవాడనై ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలోను పాలివాడనొకటకు ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. ఈ పౌలు అంటే ఆషామాషి మనిషి కాదు. ఒకసారి ఈ పౌలు ఎలాంటి వాడంటే ఎంతో దుర్మార్గుడు, మూర్ఖుడు.
ఎంత మేధావి అంటే ఇదిగో దేవుడు ఒక్కడే అని చెప్పి యేసుప్రభు చనిపోయిన తర్వాత ఎవరైనా వాక్యం బయట చెప్పుకుంటుంటే వాళ్ళని కొట్టి ఈడ్చి చంపి వేధించే వ్యక్తి ఈ పౌలు గారు. ఈ పౌలు ఏం చేశాడు? మారు మనసు పొంది రక్షణలోకి వచ్చిన తర్వాత ఈ మాట చెప్తాడు, అయ్యా నేను ఎంతో మూర్ఖుని, నేను యేసుప్రభు చనిపోయిన తర్వాత ఆయన గురించి మాట్లాడుకుంటుంటే వాళ్ళని కొట్టాను, చంపించాను. స్టీఫెను నేనే ఆయన సావును మద్దతు ఇచ్చింది, అలాంటి వ్యక్తిని నేనే. కానీ నేను దేవుని గురించి తెలుసుకున్నాను, ఆయన రక్షణ ఏంటో నేను ఎరిగాను. అందుకే ఈ లోకంలో నేను గెలిచానని ముందు అనుకున్నాను, కానీ నేను అప్పుడు గెలవలేదు. ఇదిగో నేను సమస్తము ఎందుకు ఎంచుకుంటున్నాడు? నాకు ఆ పునరుత్థానం కావాలయ్యా, దేవుడు నమ్ముకుంటే నాకు పునరుత్థానం ఇస్తాడు. ఆ పునరుత్థానం కోసము ఈ లోకంలో నేను దేనిని నేను ఎంచుకోను. అన్నిటినీ, సమస్తము, అధికారం, డబ్బు, హోదా అన్నిటినీ నేను పెంటతో చూస్తాను, పెంటతో సమానంగా చూస్తాను. ఎందుకంటే నిత్యజీవం ఇచ్చేది ఆయన. అందుకే ఇదంతా నాకు వద్దు, నాకు ఆ పునరుత్థానం కావాలి. దానికోసం నేను దేనికైనా సిద్ధమే. చావైతే నాకు లాభమే, బ్రతుకుట క్రీస్తు అని చెప్పాడు. ఏం చెప్పాడు? చావనికైనా నేను సిద్ధమే, బ్రతుకుట క్రీస్తు. నేను బ్రతుకుతే క్రీస్తు కోసం బతుకుతాను, చావనికైనా సిద్ధమే. ఎందుకంటే ఆ పునరుత్థానం నాకు కావాలి. అలాంటి పునరుత్థానం ఇచ్చినది ఒకే ఒకడు సృష్టిలో అని చెప్పి ఈ మాటలు మనకు గుర్తు చేస్తున్నాడు. చూడండి, మనం ఎంతసేపు పునరుత్థానం వరకే ఆగకూడదు. మనము యేసుప్రభుని నమ్ముకున్నాం. ఇంకా ఎవరైనా యేసుప్రభుని నమ్ముకొని వారు ఉంటేనా దయచేసి ఆయనను మనం ఎందుకు తెలుసుకోవాలంటే, ఎందుకు నమ్ముతున్నామంటే ఇదిగో నిత్య జీవం ఇచ్చేది ఆయనే. చూడండి ఆ మాటలు చూడండి. యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయము 25వ వచనం చూడండి ఒకసారి. యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. యోహాను రాసిన సువార్త. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. ఇది చూడండి, ఎవడైనా కానీ చనిపోయిన వాడు బ్రతికించేది ఎవడంటే ఈ లోకంలో నేనే. ఏ డాక్టరు చెప్పలేడు, ఈ లోకంలో జీవించే ఏ వ్యక్తి చెప్పలేడు నేను బతికిస్తానని చెప్పేసి. అంతా ఏమంటారు? అంతా పైవాడి దయ్యా. ఇప్పుడు డాక్టర్లు కూడా ఆపరేషన్ చేసేప్పుడు బ్రతికితే బ్రతుకుతాడు, చనిపోతే చనిపోతాడు. మేమైతే హామీ ఇవ్వలేము, అది దైవాధీనం, మా వంతు మేము ప్రయత్నం చేస్తామని చెప్పి ఒక సంతకం పెట్టించుకుంటారు ఆపరేషన్కి వెళ్ళేటప్పుడు. ఆపరేషన్ చేసేటప్పుడు ఏవైనా చనిపోతే మేము బాధ్యులం కాదని చెప్పేసి. కానీ యేసుప్రభు చెప్తున్నాడు, అయ్యా నిత్య జీవం ఇచ్చేది నేనే, పునరుత్థానం నేనే, ఎవడైనా కానీ ఈ లోకంలో చనిపోతే బతికించేది నేనే అని చెప్పి ఇక్కడే చూపించాడు. చాలామంది నమ్ముతారో నమ్మరు అని చెప్పేసి. ఇదిగో లాజరు ఇక్కడ చనిపోయిన తర్వాత 4 రోజులు అయిన తర్వాత 5వ రోజు వచ్చి లాజరు బయటికి రా అంటే అందరూ చూస్తుండగానే చనిపోయిన వ్యక్తి బయటకు వచ్చాడు. అందరూ చూసి భయాంకృతులుగా భయపడిపోయారు. ఏంటి లాజరు లేపాడు, ఈయన ఏంటి, ఈయన నిజంగా దేవుని కుమారుడు చెప్పి ఆశ్చర్యపోయాడు. అప్పుడు చెప్తున్న మాటలు ఇవి. ఇదిగో నేనే పునరుత్థానము, నేనే జీవము, నా యందు విశ్వాసించిన వాడు చనిపోయినా కానీ ఇదిగో లాజరు వల్ల నేను బ్రతికిస్తాను అని చెప్తున్నాడు. అలాంటి పునరుత్థానం ఇచ్చేది దేవుడు. అందుకోసమే మనము ఆయనను నమ్మాలి. చూడండి, ఇంకా అపోస్తుల కార్యములు చూడండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము. ఆయన చనిపోయి మన ముందర తిరిగి లేచాడు. ఎందుకు లేచాడంటే ఆయనను బంధించడానికి ఈ లోకంలో ఏమీ లేదు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 24వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు. మరణము ఆయనను బంధించుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపాను. చూడండి, యేసుప్రభు చనిపోయాడని చెప్పి అనుకుంటున్నాం కదా. అయ్యా ఆయన చంపేస్తారని ఈ లోకంలో యూదులు అనుకుంటున్నారు, కొంతమంది రోమాధికారులు అనుకుంటున్నారు. కానీ ఆయనను ఏ మరణము, ఏ వ్యక్తి కానీ ఆయన మరణాన్ని ఆపలేదు. అందుకే ఓ మరణమా, ఓ వర్ణమా, నీ విజయం ఎక్కడా అని చెప్పి ఆయన చనిపోయి తిరిగి లేచి ఈ మాటలు సవాలు ఇస్తున్నాడు. ఇదిగో నన్ను దాచే శక్తి, నన్ను తొక్కే వ్యక్తి ఈ లోకంలో కాదు, ఈ సృష్టిలో ఎవ్వరు లేరు. ఎందుకంటే నేనే మొదటి వాడను, నేనే కడిపటి వాడును, నేనే జీవించిన వాడును, నేనే మృతి నందినది కానీ ఇదిగో సజీవుడనై మీ మధ్య నిల్చున్నానని చెప్పి మనం ప్రకటన గ్రంథంలో చెప్తాడు. ఇదిగో నేనే మొదటి వాడను, నేనే కడపటి వాడనని చెప్పేసి. ఇంత ధైర్యంగా ఈ లోకంలో ఎవ్వరు చెప్పలేదు అలాంటి మాటలు. చూడండి, మనకు ఇంకొక మాట, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 42వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 42వ వచనం చూడండి. ఇంటే పునరుత్థానం ఏంటో మీకు క్లియర్గా చెప్తాను.
అసలు పునరుత్థానం ఏంటంటే మృతుల పునరుత్థానం. అలాగే శరీరం క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గల దానిగా లేపబడును, బలహీనమైన దానిగా విత్తబడి బలమైన దానిగా లేపబడును. ప్రకృతి సంబంధమైన ఈ శరీరము విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరము లేపబడును. చూడండి, ఇది ఏంటంటే క్లియర్గా, అయ్యా పునరుత్థానం అంటే ఏంటనుకుంటున్నారు? ఇదిగో ఈ శరీరం ఉందే, ఈ దీన శరీరము, ఈ కుళ్ళిపోయే శరీరము, మట్టిల్లో బుడిస్తే కుళ్ళిపోయే శరీరము, ఈ శరీరాన్ని భూమిలో పాతి పెడితే ఈ శరీరం అట్నే కుళ్ళిపోతుంది. కానీ ఆ కుళ్ళిపోయే శరీరం నుంచి నేనేం చేస్తున్నాను? అక్షయమైనదిగా నిత్యముగా ఉండేది నీ ఆత్మ సంబంధమైన శరీరాన్ని నేను లేపుతానయ్యా అని చెప్తున్నాడు. ఇదిగో ఘనహీనమైన దానిగా విత్తబడి మహిమ గల దానిగా లేపబడును, బలహీనమైన దానిగా విత్తబడిన నీ శరీరము బలమైన దానిగా లేపుతాను, అలాంటి అధికారం నాకే ఉంది అంటున్నాడు. చూడండి, మనం ఎందుకు పనికిరాని ఈ శరీరం పైన ఎన్ని కోరికలో, ఎన్ని ఆశలో, ఎన్ని ఈ లోకంలో జీవించేటప్పుడు ఈ శరీరానికి ఏం చేయాలని తాపత్రయపడుతుంటాము. కానీ చనిపోతే ఈ శరీరము నిష్ప్రయోజనము. కానీ మనకు దేవుడు చెప్తున్న మాట ఏంటంటేనా, ఇదిగో నువ్వు శరీరానుసారంగా జీవించక ఆత్మానుసారంగా జీవించావంటే నీ ఆత్మను నేనే రక్షించేది, నీ ఆత్మకు నేనే అధికారం చెప్తున్నాడు. చూడండి, ఇలాంటి ధైర్యాన్ని ఇచ్చేదే పునరుత్థానము. చూడండి, ఇలాంటి పునరుత్థానం మనం అందరం కోరుకోవాలి. ఆయన చనిపోయి తిరిగి లేచి ఎలాగైతే ఈ లోకంలో ఉన్నాడో అలాగే మనందరికీ వాగ్దానం చేశాడు, ఇదిగో నా యందు ఎవడు చనిపోయినా కానీ తిరిగి లేపేది నేనే అని చెప్పేసి. ఒకసారి చూడండి, కొలస్సీలు మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. ఆర్భాటముతోనూ ప్రధాన దూతల శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగువచ్చును, క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. అయ్యా ఇప్పుడు చనిపోతున్నారే వాళ్ళంతా ఎలా వెళ్ళిపోతారంటే, ఇదిగో కొద్ది రోజుల తర్వాత దేవుడు వస్తాడు. ఆయన ఎలా వస్తాడంటే ఆర్భాటముతోనూ ప్రధాన దూతలతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభు వస్తాడు. ఇదిగో చనిపోయిన వారందరినీ మొట్టమొదటిగా లేపుతారు అంటున్నాడు. చూడండి, ఆయన ఎలా వస్తాడో ఒకసారి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం చూడండి. ఆయన ఎలా వస్తాడో, ఇదిగో ఆర్భాటంతోనూ మహాదూతలతోనూ దేవుని బూరంతోనూ ఆయన వచ్చేటప్పుడు ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. 7వ వచనము, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనము. ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారు చూతురు, భూజనులందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకుందురు. అవును, ఆమెన్. అయ్యా ఆయన మేఘారుడై వచ్చేటప్పుడు ఇక్కడ ఉన్న భూలోకంలో ఉన్న అందరూ చూస్తారు ఆయనడు. అయ్యా ఈయన ముందే చెప్పాడయ్యా లేఖనాలలో, అప్పుడు యేసుప్రభు చనిపోయి తిరిగి లేస్తాడంటే అప్పుడు శిష్యులు నమ్మలేదు, స్త్రీలు నమ్మలేదు, ఇదిగో ప్రజలు నమ్మలేదు. కానీ ఇదిగో మళ్ళీ వస్తాడని చెప్తున్నాడయ్యా. ఇదిగో మేఘారుడు వచ్చేటప్పుడు చూసి రొమ్ము కొట్టుకుంటారంట జనాలు, భయపడిపోతారంట. ప్రతి నేత్రము ఆయన చూస్తుంది. అందుకోసమే ఇదిగో ఈ కాలం ఉండగానే దేవుణ్ణి నమ్ముకోవాలి మనమంతా. ఎందుకోసమంటే ఆయన ముందే చెప్పాడు. ఇందాక మనము శిష్యుల మధ్య ఉన్నప్పుడు మాయమై అని చెప్పాడు కదా, మహిమా శరీరం అంటే అది. ఇక్కడ మాయమైతే ఎక్కడో ప్రత్యక్షం కావడం. చూడండి, ఈ శరీరము ఇక్కడ జీవిస్తున్నప్పుడు శరీరం ముడతలు పడుతుందా? మన ముసలోళ్ళు అయితేనే శరీరము ముడతలు పడుతుంది. ఏదైనా దెబ్బ తగిలితే దెబ్బలు మానవు, రోగాలు అలాగే ఉంటాయి, గాయాలు అలాగే ఉంటాయి. కానీ మహిమా శరీరంగా మార్చబడినప్పుడు కానీ అవేమి ఉండవు. ఎప్పుడైతే మహిమా శరీరంగా మనం మారుతామో ఆ దెబ్బలు ఉండవు, గాయాలు ఉండవు, నొప్పులు ఉండవు, బాధలు ఉండవు, ఏముండవు. అందుకు ఉదాహరణ యేసుప్రభు సిలువలో ఆ మేకులు కొట్టినప్పుడు బాధపడ్డా? కన్నీరు గార్చాడా మనందరి కోసము? అదే గాయాలతో శిష్యుల మధ్య ప్రత్యక్షమై నా చేతులు చూడండి అని చూపిస్తున్నాడు. అప్పుడు బాధపడుతున్నాడా? ఆ రంధ్రాలు అలాగే ఉన్నాయి, ఆ రక్తపు చేయి అలాగే ఉంది, కానీ ఆయనకు నొప్పి లేదు, భయం లేదు, బాధ లేదు. అలాంటి మహిమా శరీరాన్ని మనకి ఇస్తుంటున్నాడు. ఇదిగో ఈ శరీరం మీద మనం ఆశ పెట్టుకోవడం కాదు, మన హృదయానుసారంగా మనం జీవించే ఆ శరీరాన్ని ఆయన లేపుతా ఉంటున్నాడు. చూడండి, ఈ మాటలన్నీ మనము మన హృదయంలో దాచుకోవాలి. ఇది పునరుత్థానం అంటే.
పునరుత్థానం అంటే ఇంకేందో కాదు, ఇదిగో బలహీనమైన దానిగా విత్తబడి బలమైన దానిగా లేపబడును, అక్షయమైన దానిగా విత్తబడి అక్షయమైన దానిగా లేపబడును. ఈ శరీరాన్ని ఈ దీన శరీరాన్ని, పనికిరానటువంటి ఈ శరీరాన్ని మహిమా శరీరంగా మార్చగలది ఈ సృష్టిలో ఒకే ఒక్కడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందునిమిత్తమే ఇదిగో ఆయన చేసిన వాగ్దానము నమ్మదగినది, ఆయన చేసిన వాగ్దానం నమ్మదగినది కాబట్టి మనమందరము సంఘాలుగా కట్టబడుతున్నాము. ఆ రాజ్యంలో మనం కూడా పాలే భాగస్తులు కావాలని, ఇంకా ఎవరైనా యేసు ప్రభువును వాక్యం విని కూడా నమ్మని వాళ్ళు ఎవరైనా అంటే ఇదిగో ఆ వాక్యాన్ని మనం హృదయంలో పెట్టుకొని ఇదిగో నేను కూడా ఆయన నమ్ముతున్నాను, ఆయన రాజ్యంలో నేను కూడా పాలే భాగస్తుడు అని చెప్పి నమ్మితే మీరు కూడా దేవుని యొక్క బాప్తీసం పొంది ఆయన యొక్క రక్షణలో మనం కూడా పాలు పొందాలని ఈ ఆదివారం రోజు పునరుత్థాన దినమందు ప్రభువు పేరిట మరోసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇదే పునరుత్థానం యొక్క సందేశము. ఇంతవరకు మీరు ఓపికగా ఉన్నందుకు మరోసారి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు తెలుపుకుంటున్నారు. నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి పెద్దలకు నీలసారి గారికి మరోసారి నా వందనాలు తెలుపుకుంటున్నాను. ఇంతటితో నా వాక్యాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.